రాష్ట్రంలో కొత్త పంచాయతీలు కొలువుదీరుతున్నాయి. 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారుల సమక్షంలో బాధ్యతలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 12,732 గ్రామ పంచాయతీలుండగా 2,134 మంది సర్పంచులు పోటీ లేకుండానే ఎన్నికయ్యారు. కొత్త సర్పంచులు, వార్డు మెంబర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి శుభాకాంక్షలు చెప్పారు. గ్రామాభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలైనా పార్టీల పరంగానే పోటీ పడ్డారు అభ్యర్థులు. అధికార టీఆర్ఎస్ మద్దతుదారులే 9,000కు పైగా గ్రామాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన నాయకులు 2,300 స్థానాలు గెలిచారు. ఇండిపెండెంట్లు కూడా పల్లె పోరులో సత్తా చాటారు. కొత్త సర్పంచులు రానుండటంతో గ్రామాల్లో సందడి నెలకొంది. కొత్తగా ఏర్పడిన తండాలు, గూడాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇక వివిధ కారణాలతో ఎన్నికలు జరగని 11 గ్రామ పంచాయతీలు, 692 వార్డులకు త్వరలోనే పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు మెంబర్లకు సోమవారం నుంచి శిక్షణ ఇవ్వనుంది ప్రభుత్వం. కొత్త పంచాయతీరాజ్ చట్టంపై వారికి అవగాహన కల్పించనుంది.